దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం కీర్తనలు 125వ కీర్తన ప్రత్యుత్తరముగా ధ్యానిద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఉన్నట్లు మొదలుకొని నిత్యము తన ప్రజలతో నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దేవుడు దీవించును. అందరం కూర్చుందండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు శ్రీమతి మేరమ్మ గారు వచ్చి చదివినిపిస్తారు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు మరి ప్రియులు జాన్ మార్క్ గారు వచ్చి చదువుతారు. ఇప్పుడు మొట్టమొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు చదువుకుందాండి. హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆ 5 సమయములకు దేవదూత కోనేరులో దిగి నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటల్లో రోగులు, గుడ్డివారు, గుడ్డివారు, పూత కాలు తెచ్చి గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనిషి ఉండేది. యేసు వాడు పడి చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడబోతున్నావా అని వారిని అడుగుగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించినప్పుడు నాకు ఎవడనూ లేదు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిగెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిగెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినము కదా, నీవు పరిగెత్తుకున్న తగదే అని స్వస్థత నుండి వారితో చెప్పి దేవుడి వాక్యమును దీవించునుగాక. జాన్ మార్క్ గారు వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు చదివినిపిస్తారు. ఎఫెసీయులకు 3వ అధ్యాయము 14 నుంచి చివరి వరకు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వారన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యం దేవుడు దీవించునుగాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న
మరి నాని అంబేద్కర్ గారు వచ్చి పాట పాడతారు, తర్వాత వాక్యం ధ్యానంలోకి వెళ్తాను. ఇంకా ప్రియులు అంబేద్కర్ గారు వచ్చి పొద్దుగుంకి అందరూ నిదురబోతుండగా శుద్ధుడు జన్మించే మరియమ్మ గర్భాన ఆకాశాన తొక చుక్క అవతరించగా లోకమంత వెలుగాయే అద్భుతంబుగా. ఆకాశాన తొక చుక్క అవతరించగా లోకమంత వెలుగాయే అద్భుతంబుగా. సద్దుమణిగి అందరూ నిదురబోతుండగా శుద్ధుడు జన్మించే మరియమ్మ గర్భాన దేవుడే మానవుడై అవతరించగా దేవదూతలందరూ స్తోత్రాలు పాడగా. దేవుడే మానవుడై అవతరించగా దేవదూతలందరూ స్తోత్రాలు పాడగా. నింగిరేల పరవశించి మురిసిపోయగా, నింగినేల పరవశించి మురిసిపోయగా. నిజముగా లోకం చీకటి పారిపోయగా, నిజముగా లోకం చీకటి పారిపోయగా. సద్దుమణిగి అందరూ నిదురబోతుండగా శుద్ధుడు జన్మించే మరియమ్మ గర్భాన. రాజులకు యేసురాజు పుట్టాడని, రోగులకు పరమ వైద్యుడొచ్చాడని. రాజులకు యేసురాజు పుట్టాడని, రోగులకు పరమ వైద్యుడొచ్చాడని. సర్వజనులకు సంతోషమాయను, సర్వజనులకు సంతోషమాయను. పరిశుద్ధులకు గొప్ప పండుగాయను, పరిశుద్ధులకు గొప్ప పండుగాయను. సద్దుమణిగి అందరూ నిదురబోతుండగా శుద్ధుడు జన్మించే మరియమ్మ గర్భాన ఆకాశాన తొక చుక్క అవతరించగా లోకమంత వెలుగాయే అద్భుతంబుగా. ఆకాశాన తొక చుక్క అవతరించగా లోకమంత వెలుగాయే అద్భుతంబుగా. సద్దుమణిగి అందరూ నిదురబోతుండగా శుద్ధుడు జన్మించే మరియమ్మ గర్భాన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. చక్కని పాట మనకు వినిపించిన ప్రియులు నాని అంబేద్కర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తాను. మనకి ప్రతి నెల వచ్చి చక్కని పాటలు వినిపించాలని దేవుని ప్రార్థన చేస్తున్నాం. దేవుడే వారిని నడిపించును గాక. ప్రతి నెల ఏదో ఒక ఫంక్షన్ ఏడ జరుగును గాక. దేవునికి స్తోత్రాలు. అమ్మ పాట పాడతావా పాస్టర్ గారు? జాన్ ప్రభువా
ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు ఆకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవాతి దేవుడు కృప చూపించి దేవుని యొక్క వాక్యమును మన అందరి హృదయంలో ఫలించినట్లుగా దేవుడు వాక్యం అందిస్తున్న దేవాతి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనకు ఈ సంవత్సరము అనగా ఈ సంఘమునకు ఇవ్వబడిన వాగ్దానము కీర్తనాకారుడు 68:28 వచనములో రాయబడిన ప్రకారం నేను మీకు బలము నిశ్చయించున్నాననే వాక్యము దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి ఇప్పుడు 4 వారాలు ధ్యానించుకున్నాం. ఇది 5వ వారము ఈ వాక్యమును బట్టి ధ్యానించుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరిలో కొన్ని బాధకరమైన వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. అవి కూడా వస్తుంటాయి. కానీ ఎవరికైనా ఇవి నాకు కానీ మీకు కానీ దేవుడి వాక్యము మరి వినిపిస్తే సరి చేసుకొని దేవుని మహిమపరచాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మన హృదయంలో ఫలించినట్లుగా దేవుడే మనకు సహాయం చేసి ఆ బలమైన వాగ్దానాన్ని, బలమైన వాక్కుని మనలోకి ప్రవహింపచేసి తన మహిమార్థంగా దేవుడు మార్చుకుంటాడని దేవుని సన్నిధిలో మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నేను బలము నిశ్చయించున్నాననే దేవుని వాక్యమును బట్టి స్తుతిస్తున్నాను. కనుక దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనం అది ఎంత శ్రమ ఎదురైనా కూడా దాన్ని లెక్కించకుండా దేవుడు నాకు తోడున్నాడని దేవుని వైపు చూసి దాన్ని జయించగలిగిన శక్తి పోయిన వారంలో దావీదుని గురించి జ్ఞాపకం చేసుకున్నా. ఈ వారమున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనసును జయించే గొప్ప బలమైన ఆత్మీయ వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మరి ఎన్నో వాక్యాలు చూశాను, కానీ మళ్ళీ వాటిని దేవుడు బలపరుస్తున్నందుకు దాన్ని పదే పదే అదే వాక్యాలు జ్ఞాపకం చేస్తున్న వాటిని జ్ఞాపకం చేసుకొని సిద్ధపాటు చేసి మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. కనుక దేవుని సన్నిధిలో మరి శరీరము ఆత్మ రెండు ఎప్పుడు కూడా దేవుని బిడలైన వారిని, దేవుని ఎరగని బిడలకు కూడా ఇవి ఈ నిరంతరము పోరాటం జరుగుతుంది. దేవుని ఎరిగిన పిల్లలు ఈ శరీరాన్ని జయించటానికి ఆత్మ బలము కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుంటారండి. కనుక దేవుని సన్నిధిలో నడుచుకోవటానికి ఏదైనా తప్పు చేయాలంటే, ఏదైనా పొరపాటు చేయాలంటే మరి మొట్టమొదలుగా శరీరం ఉరుకుద్దా, మరి మనసు ఉరుకుద్దా? మొట్టమొదలుగా ఒక పని, నేను ఒక అప్పు తీసుకోవాలని అనుకుంటాను. ఒక అప్పు అన్న దాని ముందుగా
ఆ ఆలోచన మనసుకు వస్తుందా శరీరానికి వస్తుందా? కూడా నడిచిపోవాలి. ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకోవాలంటే నడిచిపోవాలి. మొట్టమొదటి ఏంటికి వస్తుంది? మనసుకు ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత పలానా వాళ్ళు అప్పు ఇస్తారని ఆడికిపోతాం. లేకపోతే ఒక పాపం చేయాలనుకున్న ఆలోచన మొట్టమొదలు పాపం చేయాలని మనసులో వచ్చినప్పుడే అది ప్రేరేపింపజేసి శరీరాన్ని వాడుకుంటుంది. అదేవిధంగా ఇంకా వేరే పనులు చేయటానికైనా. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా శరీరాన్ని వాడుకోవటానికి మనసు ప్రేరేపింపజేస్తుంది. ఆ బలహీనతను బట్టి మనసు ప్రేరేపింపజేసి శరీరాన్ని ప్రోత్సహిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవుని నామమును బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బలవంతంగా అనేకమైన 10 అద్భుత కార్యాలు జరిపించి ఐగుప్తు నుంచి విడుదల చేసుకొచ్చి ఆ సముద్రం వద్దున వారు నన్ను ఇక్కడ ఆరాధిస్తారా లేకపోతే నా మీద ఆధారపడతారా అని పరీక్ష చేయటానికని దేవుని వాక్యం ఉంది. పరీక్ష చేయటానికి నన్ను పరీక్షించి నన్ను ఆరాధిస్తారా లేకపోతే వారు దేని మీద ఆధారపడతారని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అప్పుడు ముందు పోవటానికి ఎర్ర సముద్రం ఉంది, వెనక సైన్యం వస్తుంది, చుట్టూ అరణ్యం బాగున్నది. ఎక్కడ తప్పించుకోవటానికి వీల్లేదు. పొరపాటు ఎందుకనంటే మనిషి జీవితం కూడా ఇలాంటి పరిస్థితులు అవుతాయండి. ఎందుకనంటే ఇది మనిషికి ఒక మనిషి జీవితాన్ని మరి ఒక అంధకారమైన అంటాం, ఒక ఉచ్చులాగా బిగించే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే చివరికి ఆహారంలో మోషాన్ని చంపే పరిస్థితిగా వచ్చింది. కొనుక్కోండి అందరూ ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 6 లక్షల మంది. కనుక వీరందరూ తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోషే ఏం చేశాడు? అయ్యా వీరు నన్ను కొడటానికి చంపడానికి సిద్ధపాటు అవుతున్నారు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, మోషే నీ దగ్గర ఏముంది ముందుకు సాగు అన్నాడు. ఒకటే మాట, మోషే నీ దగ్గర ఏముంది ముందుకు సాగు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు లేకపోతే మనం బాధ పీడింప చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక్కసారి మీరు పరీక్షలు చేస్తే నీకు ఉన్నదేందో జ్ఞాపకం చేస్తాడు దేవుడు. నీకు ఏ పరిస్థితి ఉందో జ్ఞాపకం చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మోషే నీ దగ్గర ఏముంది ముందుకు సాగా అన్నాడు. కర్రను ముందుకు చాపి ఎత్తమన్నప్పుడు కర్ర చాపినప్పుడు దేవుడు వాడుకున్నది ఏంటంటే కర్రను వాడుకున్నాడు. పరిస్థితి ఏంటంటే మరణకరమైన పరిస్థితి, అది ఎవరు కూడా చేయలేని పరిస్థితి. ఏ మనిషి కూడా దాని నుండి విడుదల చేసే పరిస్థితి. శత్రువు తరుగుతుంది. మనకు శత్రువు ఎవరు? మనలో శరీరంలో పురుకొల్పే ఆలోచనలే శత్రువు అండి. అది పొరపాటు జరిపించడానికి ఉత్సాహపరుస్తాయి. తీరా అది ఎప్పుడు బయటపడుతుంది అంటే అది మన చేతగాని పరిస్థితుల్లో తట్టుకోలేని స్థితిలో అది బయటపడుతుంది. అవారి దాకా సంతోషంగానే ఉంటాం, ఆనందంగానే కొనసాగుతుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆ బలమైన పరిస్థితి నీకు తటస్థించినప్పుడు చేయవలసింది ఏంటంటే మోసేలాగా ప్రభువా ఈ పరిస్థితి నేను తట్టుకోలేనయ్యా అని ఒక్కసారి జ్ఞాపకం చేస్తే నీలో ఉన్న గొప్ప శక్తి ఏందో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక దానిని బలపరుస్తాడు. నేను నిన్ను బలపరుస్తానికి నిశ్చయించుకున్నానన్న కనుక దాన్ని బలతాడు. ఒంటి కర్రే దేవుడు పైకెత్తమన్నాడు, కర్రని బలపరిచాడు, సముద్రాన్ని పాయలు చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఏమున్నది? నీకు ఒక్కొక్కరికి జ్ఞానం ఉంటుందండి, ఏమి లేకపోయినా తెలివి ఉంటుంది. దాన్ని తెలివి ఉపయోగించుకోవాలి దేవుని సన్నిధిలో. ఒక్కొక్కరికి స్టడీ ఉంటుంది, ఒక్కొక్కరికి కొన్ని డిగ్రీలు పిహెచ్డీలు అన్నీ చేసి ఉంటారు. కొంతమంది ఎన్ని చేసినా కూడా ఆ దేవుని సన్నిధిలోకి రాక, దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి రాక, అది చదువుకున్న దాని మీద ఆధారపడి నేను ఇంత చదివానని ఇగో మొదలవుతుంది. ఇగో మొదలై ఏం చేయడానికి పనికి రాకుండా దాంట్లో తిరుగుతూ చివరికి మెంటల్ అయ్యి జీవితాన్ని ముగించుకోవటానికి ప్రయత్నం అవుతాడు. కనుక ఆ పరిస్థితి వరకు వెళ్ళిపోతుంటారు చాలా. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మంది స్టూడెంట్లు అదే ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో నువ్వు ఉంటే నీకు ఇచ్చింది ఏంది? నీకు చదివి నువ్వు ఎంఏ ఇచ్చినావు, నీకు ఎంఎస్సి ఇచ్చినాను, నీకు పిహెచ్డి ఇచ్చినాను. కనుక దాన్ని ఉపయోగించుకొని దేవుడు చేస్తాడు. కనుక దానిని సద్వినియోగం చేసుకోవడానికి దేవుడే నీకు సాయం చేస్తాడు. కనుక ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాన్ని బలపరచటానికే బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, హీన సమయములో
నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ. ఎప్పుడైతే బలహీన పరిస్థితి నీకు నాకు వస్తాయో, కొంతమంది దానిని ఈజీగా తీసుకొని మరి వాళ్ళ జీవితాలను గడుపుకుంటారు, ఇబ్బందులు పడుతూనే ఉంటారు, ఇబ్బందుల్లో ఇరుక్కుంటూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, గమ్యాన్ని చేరలేక పరిస్థితులు తారుమారు అవుతుంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ యొక్క బలహీనత, నీ సన్నిధి నీకేమున్నదో దేవుడు గుర్తు చేస్తాడు. ఎప్పుడు గుర్తు చేస్తాడంటే నువ్వు దేవుని సన్నిధిలోకి నడిపింపబడ్డప్పుడే అది గుర్తు చేస్తాడండి. ఎవరి దాకా ఆ గుర్తే రాదు. వాళ్ళు అంతసేపు తిట్టి చివరికి ఎందాకైంది అక్కడ అదంతా పరిస్థితి అంతా ఎందాకంటే వారు ఇశ్రాయేల్ ప్రజలందరూ తిరుగుబాటు చేసి మోసేని ఆహారం చంపి అంత పరిస్థితి ఒక్క క్షణంలో అవుతుందా? అక్కడ చాలా రోజులు ఉన్నారు నది ఒడ్డున, సముద్రం ఒడ్డున, ఎర్ర సముద్రం ఒడ్డున. అన్ని రోజులు వారు అతనితో అనుకుంటూ వారిని హింసించబడ్డారు. అంటే అన్ని దినాలు శ్రమలో ఉంటాం, కానీ వారు చివరికి మోషే దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే ప్రార్థన చేసిండో మోషేలు. ఎందుకనంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తులు 10 అద్భుతాలు చేసిండు. దేవుడు ఏం చెప్పాడు? ఈ కర్రని వాడవన్నాడు. అది మర్చిపోయారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వస్తే వాళ్ళకే ప్రజల యొక్క అల్లరి, ప్రజల యొక్క తిరుగుబాటు పరిస్థితులనే మీదనే మనసుంచారు, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చాడో దేవుడు అది జ్ఞాపకం చేశాడని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో నీవు దేవుడిచ్చే ఆత్మ, దేవుడు ఏమంటున్నాడు అంటే మరొకసారి చదవండి, 68-28 వచనం, కీర్తన 68-25 వచనం. దేవుడు నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము నియమించి ఉన్నాడు. కనుక మన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటే కాదు, చాలా వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. ఆ పరిస్థితిని బట్టి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రాధేయపడి బాధపడతావు, బాధతో దేవుని సన్నిధిలో ప్రభువా వీరు నన్ను చంపడానికి సిద్ధమవుతున్నారని ప్రాధేయపడ్డప్పుడు మోషే నీ దగ్గరే ఉందన్నాడు. ముందుకెళ్ళి సాగిపో అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుడు అవి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోమని, అది దేవుని సన్నిధిలోనే సద్వినియోగం చేసుకోమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరొకసారి ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతులు తేయండి 13వ అధ్యాయము 5వ వచనాన్ని. న్యాయాధిపతులు 13:5 నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా చెప్పినాం. సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకు పిల్లలు లేరు, వృద్ధాప్యం వరకు పిల్లలు లేరు, కానీ వారు ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్టుగా లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ప్రత్యక్షమై వారికి వారి గర్భం తెరిచి పిల్లల్ని ఇష్టానికి దేవుని దూతను పంపించి, నీకు కుమారుడు పుడతాడు, పుట్టిన కాడి నుంచి అతని తల మీద మంగళ కత్తి వేయటానికి వీల్లేదు, అతడు దేవుని కొరకు నాజీరు చేయబడి ఉన్నాడు. కనుక నాజీరు చేయబడి ఇశ్రాయేలును ప్రజలను విడుదల చేయటానికి, ఫిలిష్తీయులని ఎదిరించటానికి శక్తి కలిగిన వానిగా అభిషేకింపబడిన కుమారుడు కానీ దేవుడు ఆమెకు చెప్పాడండి. చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో ఆ కుమారుడు ఎదిగినంత తర్వాత అభిషేకింపబడ్డాడు. అభిషేకం ఉన్నది. ఎక్కడుంది అభిషేకం? తల మీద ఉంది. మోషేకేమో అభిషేకం కర్రలో ఉంది. కర్రని ఎందుకనంటే మోషేని అభిషేకించాడు, కానీ మోషే
అయ్యా నేను పోలేను, నేను నత్తోని, నేను మాట్లాడలేను, అది ఇది అన్నాడు. అంటే నాకు వాళ్ళు మాట అనరు అని చెప్తున్నప్పుడు నీ చేతిలో ఉంది ఏంటంటే కర్రను కింద అంటే పావని. అప్పుడు కర్రను అభిషేకించాడు. కానీ నేను పోతానయ్యా నన్ను అభిషేకించంటే ఆయన అభిషేకించనేమో దేవుడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చాలామంది ఎదురు తిరుగుతుంటాం, మోడి చేస్తుంటాం. కనుక ఆ పరిస్థితుల్లో మనమే లాస్ అవుతాం. కనుక దేవుడు వాడుకుంటే ఏ రీతినైనా దేవుడు వాడుకుంటాడని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సంసోన్ని దేవుడు దీవించి అభిషేకించి తన తలలో ఉన్న వెంట్రుకలకి బలమును అభిషేకం ఇచ్చాడండి. అభిషేకం ఇచ్చాడు. ఆ తలలో ఉన్న వెంట్రుకలను కూడా మంగళ కత్తి పెట్టకుండా ఉండవని దేవుని దూత చెలవిచ్చింది. ఇంకా మళ్ళీ అన్నడు కూడా దేవుని దూత అతనికి కనబడ్డట్టుగా కనపడలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన దేవుని పరిశుద్ధ సన్నిధిలో అభిషేకించిన వ్యక్తిగా వాడబడలేదండి. కనుక ప్రియ దేవుని ఇది చాలామంది ఇప్పుడు యవనస్తులు దీనిని పాడు చేసుకుంటున్నారు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఏమున్నాయి? సర్వ సంపదలు కలిగి ఉన్నాయి. ఆయనలోనే జ్ఞానము గుప్తమై ఉన్నదని దేవుని వాక్యం ఉంది. జ్ఞానం చేత చదవబడిన వారు జ్ఞానము ఎవరిచ్చిందని? దేవుడు ఇవ్వబడితేనే జ్ఞానం వస్తుంది, చదవగలుగుతారండి. నేను మా ఇంట్లో 3 అన్నదమ్ములం, నేను ఒక్కనే చదువుకున్నా, వాళ్ళకి ఇంతకింత చదువుకున్నారు, ఆగిపోయారు. మరి నాకు అదే పరిస్థితి, ఇంకా నాకు కలిగిన పరిస్థితి ఇంకా ఘోరం, చదవటానికి కూడా ఇబ్బందికరం ఉంది. కానీ దేవుడు కృప చూపించాడు కనుక చదివిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. కానీ మనం ఏమనుకుంటామంటే కొంతమంది ఇప్పుడు ఎంఎస్సీలు పిహెచ్డీలు చేస్తున్నారు. ఇదంతా దేవుడిచ్చిన జ్ఞానమే. దేవుడిచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దేవుడిచ్చి ఆశీర్వదించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నా మర్చిపోతారండి. మర్చిపోయి ఏం చేస్తారు? బాగానే చదువుతారు, బాగానే పాపం ఎక్కడి వరకు బాగానే మంచిగా ఇప్పుడు జనరేషన్ బట్టి చదివే పిల్లలు బీటెక్లు, ఎంఎస్సీలు, ఎంటెక్లు చేస్తున్నారు. ఇదంతా దేవుని సన్నిధిలో బాగానే జ్ఞాపశక్తి అన్నీ ఉంటాయి, మంచిగా చదువుతుంటారు. చదివినాక చదువుతున్న సమయంలో ఇవి మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు? ఏమొస్తుందయ్యా నాన్నగారు, చదువు వచ్చింది, ఇంటర్మీడియట్కి వచ్చినాం, ఇంటర్మీడియట్ దాటినాం, డిగ్రీలకు వచ్చిన ఏమొస్తుంది? ఇగో వస్తుందండి. నేను డిగ్రీ అని నాకు వచ్చింది, ఇగో వస్తుంది, చాలా ఇగో వస్తుంది. నేను డిగ్రీ అప్పుడు ఎక్కువ లేరు కాబట్టి నాకు ఇంకా ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక ఎంఏసి కానీ ఎంఏ వస్తే అప్పుడు వస్తుంది ఇగో, అవర్ దాకా రాదు. పాపం అది పడితే ఇగో వస్తుంది. ఇగో వచ్చి ఏం చేస్తారు? పిల్లలు దోస్తులు పెడతారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు, ఇష్టం. దేవుడు ఇంత చక్కని జ్ఞానం ఇచ్చి, ఇంత మంచి జ్ఞానం ఇచ్చి, దేవుడి సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంటే ఇది మర్చిపోయి ఏం చేస్తారు? లోకంలో పోతారండి. సంసోను అదే చేశాడండి. దేవుని సన్నిధిలో అభిషేకింపబడిన వ్యక్తి, దేవుని సన్నిధిలో బలపరచబడిన వ్యక్తి ఫిలిస్తీన్లకు పోయి ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి ప్రేమించాడంట. ఈయన ఫిలిస్తీన్లకు శత్రువుగా ఉంచి వాళ్ళని వారి మీద జయం కట్టడానికి, వాళ్ళని నాశనం సంపూర్తిగా తీసివేయటానికి దేవుడు అభిషేకిస్తే ఈయన ఏం చేశాడు? వారితో బంధుత్వం కలిపాడు. ఇప్పుడు నాని అంబేద్కర్ వచ్చి క్రీస్తునాథం గారిని ఏమైనా అనగలుగుతాడా? శత్రువు అంతకుముందు పోని స్వచ్ఛత సంబంధం కలిగింది, మంచిగానే ఉన్నారు, ఏమన్నా అనగలుగుతారా? ఎందుకంటే అది ప్రేమ అన్నది, అనుబంధం అన్నది అట్లా వస్తుంది. దేవుడు ఏం చేశాడు? అయ్యో వాళ్ళు వద్దు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు బలంగా ఉండి వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని హింస పెడుతున్నారు, కనుక వారి హింసలో నుండి విడుదల చేయడానికి నిన్ను అభిషేకించినని దేవుడు ఇచ్చాడు. కానీ ఈయనేం చేశాడు? వాళ్ళ కాడికే వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డ చాలా యవనస్తులు ఏం చేస్తున్నారు? దేవుడు జ్ఞానం ఇస్తే ఆ పరిస్థితిలో నుండి దేవుడు విడుదలిచ్చి జ్ఞానం ఇచ్చి ఆ ఉద్యోగము పొందుకునే సమయంలో లోకంలో కలిసిపోతారండి, శరీరంలో కలిసిపోతారు. మనసుని ఇచ్చిన జ్ఞానాన్ని వదిలిపెడతారు, దేవుని వైపు తిరగరు, దేవుని ధిక్కరిస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు, బాధలో పడి ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతుంటుంటారు. ఎవరో నిగ్రహశక్తి కలిగి
మంచిగా నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో, మరి దేవుని సన్నిధిలో లేకపోయినా నిగ్రహ శక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉన్నవారు అంటే ఆ దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని కొంతమంది దేవుని ఆ ఆశీర్వాదం పొందుకుంటున్నారు, కొంతమంది మధ్యలోనే బలహీనులై పడిపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ ఆ స్థితిలో ఉన్నప్పుడు సొంత జనమే తిరుగుబాటు అయిందండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను హింస పెడుతుంటే ఇశ్రాయేల్లో నుండి సంసోన్ని అభిషేకించి ఫిలిష్తీయులందరినీ నశింపజేయటానికి అభిషేకిస్తే ఈయన పోయి ఫిలిష్తీయుల మధ్యలో చేరాడు. అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళ పరిస్థితులు తారుమారని పోయి గుట్టలో కూర్చొని ఫిలిష్తీయులని చంపడానికి మొదలుపెట్టాడు. దాదాపు అక్కడ 400 మందిని చంపినట్టుగా ఉన్నది. తర్వాత ఆ నక్కలకు అన్నీ జీటీలు కట్టి నక్కలకన్నీ దీవిట్లు కట్టి కుప్పలకి పంట చేయాలని పాడు చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తి సర్దార్లు అందరూ వచ్చి, అదే ఫిలిష్తీయుల సర్దార్లు అందరూ వచ్చి ఈ ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకొని మిమ్మల్ని మేము చంపుతాము, మా మీదకి అతను ఇట్లా చేస్తుండు, మీ వల్లనే కదా, మీ బలం చూసేకొనే కదా అతడు మా మీద ఇట్లా జరుగుతుందని ఫిలిష్తీయులను పట్టుకొని బంధించి ఇబ్బంది పడుతున్నప్పుడు ఫిలిష్తీయులు చూడండి వాక్యము 15వ అధ్యాయము న్యాయాధిపతి 15వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదావారు మీరేల మా మీదికి వచ్చితిరని అడగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకై వచ్చితిమనిరి. హల్లెలూయా. వీళ్ళు ఏమైనా అన్యాయం చేశారా? పాపం వాళ్ళకు లోబడే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సంసోను ఫిలిష్తీయులని సంపూర్తిగా నశింప చేయలేదు, ఏదో దొరికినప్పుడల్లా కొంచెం వాళ్ళని కొంతమందిని చంపటం, ఈయనకి ఏదైనా హాని జరిగినప్పుడు వాళ్ళని చంపటం, తిరిగి వచ్చి మళ్ళీ ఆ బండ సందుల్లో ఆ పర్వత మధ్యలో పండుకోవటం జరుగుతుంది. కానీ అప్పుడు వాళ్ళు ఆలోచన చేసిందంటే యూదా ప్రజలను హింస పెడితే ఆ సంసోన్ని మనకు పట్టిస్తారన్న ఆలోచన చొప్పున వారు యూదా ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అందుకనే మనకు ఒక సామెత ఉంది, కులము, ఈ పద్యం ఎవరికన్నా వచ్చా, కులములో ఒకడు పుట్టడం వలన ఆ కులం అంతా ఏమవుతుంది, సువాసనగా మారుద్దని పరవస్తు సూర్యనారాయణ గారు రాశాడు ఈ మాట. కులములో ఒకడు పుట్టడం వలన ఆ కులమంతయు సువాసనగా ఉంటుంది, అంటే కులమంతయు ఘనంగా ఎంచబడుతుంది. కులంలో ఒక ఇంటిలో ఒకడు పుట్టడం వల్ల ఆ కులమంతా ఆ ఇల్లంతా ఏమవుతుంది, దుర్వాసనగా, వాడిని బట్టి ఆ ఇల్లంతా ఆ కులం అంతా లేకపోతే ఆ వంశం అంతా పాడవుద్దని సూర్యనారాయణ గారు రాశాడు ఆ మాట. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో సంసోను అభిషేకింపబడిన వ్యక్తి, సంసోను దేవుని చేత అభిషేకింపబడి ఫిలిష్తీయుల కోసము ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఫిలిష్తీయులతో సంబంధం కలుపుకొని అక్కడ అతనికి అవమానం జరిగిందని ఫిలిష్తీయులను హింసపెట్టినప్పుడు, ఫిలిష్తీయులు యూదా ప్రజలను హింసపెట్టినప్పుడు యూదా వాళ్ళు వచ్చి ఈ సంసోని దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ దేవుని వాక్యము 14వ వచనం చదవండి. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన
జనపనార వలె నాయను. చాలా. ఎందుకనంటే వీళ్ళు యూదా ప్రజలు వచ్చి అతన్ని బంధించారు. కొత్త తాళ్ళు తీసుకొచ్చి అతన్ని బంధించి మేమేం చంపం కానీ ఫిలిష్తీయులకు అప్పచెప్తాం. ఎందుకంటే ఈడుంటే మాకు నష్టం అన్నట్టే కదా. ఈడుంటే మా వంశానికి, మా యూదా వంశాలందరికీ నష్టం. ఈయన చచ్చిపోతే మాకు పీడపోతుంది, మా జోలికి రారు, మేము బానిస బతుకుతామనే ఆలోచన చొప్పున వారు ఆ రీతిగా ఉన్నారండి. కనుక వారు వచ్చి ఈ సంసోన్ని కొత్త తాళ్ళతో బంధించి అతన్ని ఆ ఫిలిష్తీయులకు అప్పచెప్పి ఫిలిష్తీయులు ఇక సంసోను దొరికిండని పెద్ద కేకలేసి సంతోషపడుతున్నప్పుడు ఆ సంసోను ఆ కొత్త మరి పేనబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడినట్లుగా తెంపబడ్డాయండి. అగ్ని చేత కాల్చబడినట్టుగా అంత బలము దేవుడు తోడుగానే ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని ఆపదలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా మనిషి జీవితం ఏంటంటే దానివైపే ఉంటాడు. కానీ మళ్ళీ ముందుకు నాకు దేవుడు అభిషేకించాడు కనుక ఇక్కడ నేనెందుకు, నా ప్రజల మధ్యలో పోయి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఫిలిష్తీయుల్ని నడిపిస్తానని అనుకోలేదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆడి నుంచి పోయి చివరికి అదే పరిస్థితుల్లో ఉంటే ఏం జరిగిందంటే చివరికి ప్రాణాపాయంలోనికే తీసుకువెళ్ళిందండి. 16వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అండి. పరిశుద్ధపరచబడ్డాడు, చివరికి ఆడికి పోయిందంటే వేశ్యగృహానికి పోయాడండి. అభిషేకించబడిన వ్యక్తి చాలా మంచిగా ఉంటారండి, చాలా మంచిగా బుద్ధిగా మంచిగా ఉంటారు. ఈ కష్టాల్లో ఇతను చికాకు తట్టుకోలేక సంతోషం దొరుకుద్దని ఆడిగిపోయాడు. సంతోషం దొరుకుద్దని ఆడిగిపోతే జరిగింది ఏంది పాపం, చివరికి ఆ ఫిలిష్తీయులు ఆ జలీలాన్ని పట్టుకొని తలాక 1000 ఇస్తాం మీకు, మాకు సంసోన్ని బట్టి ఇవ్వని జలీలాని జలీలా 6వ వచనం 16:6